ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ హయాంలో షాద్నగర్ నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న విషయం అందరికీ తెలిసిన విషయమే. ఈ క్రమంలో షాద్నగర్ నియోజకవర్గం ఫారూక్ నగర్ మండలం ఉప్పరిగడ్డ గ్రామ సర్పంచ్ చందు నాయక్ ఆధ్వర్యంలో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుంది. ఇప్పటికే ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చొరవతో గ్రామ పంచాయతీ భవన నిర్మాణం మొదలైంది. ఈ క్రమంలో ఈ రోజు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేతుల మీదుగా ఉప్పరిగడ్డ గ్రామంలో సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజ్ పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా చేయడమే తన కర్తవ్యమన్నారు. ఈ సందర్భంగా ఉప్పరిగడ్డ గ్రామ అభివృద్ధికి ఏమి కావాలన్నా చేస్తారని, గ్రామ సర్పంచ్ చంద్రు నాయక్ చాలా మంచి నాయకుడని, నాకు అత్యంత సన్నిహితుడని, గ్రామం అభివృద్ధి గురించి ఎప్పుడు నా ముందు చెబుతుంటాడని, అతడు ఏమి అడిగినా నేను చేస్తా అన్నారు. ఇప్పటికే గ్రామం అభివృద్ధి కొరకు నిధులు ఇచ్చామని, ఇంకా కావాలంటే ఇస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చంద్రు నాయక్, గ్రామ ఉప సర్పంచ్ శ్రీలత, తిరుపతి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గణేష్ నాయక్, అయ్యవారిపల్లి సర్పంచ్ గోపాల్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, బాలరాజ్, శ్రీను నాయక్, భీమ్లా నాయక్, విలేజ్ పార్టీ ప్రెసిడెంట్ బి తిక్కన్న, గ్రామ మహిళా సంఘం అధ్యక్షురాలు రజిత, కాంగ్రెస్ నాయకులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు. గ్రామం అభివృద్ధి కొరకే కాంగ్రెస్ లో చేరా ఉప్పరిగడ్డ గ్రామ సర్పంచ్ చందు నాయక్, గ్రామం అభివృద్ధి కొరకే కాంగ్రెస్ పార్టీలో చేరానని అన్నారు. గ్రామ సర్పంచ్ చందు నాయక్ గతంలో అధికారంలో ఉన్న పార్టీలో ఉన్నప్పుడు గ్రామాన్ని అభివృద్ధిలో చేయలేకపోయానని, కానీ ఇప్పుడు ఎమ్మెల్యే శంకర్ గ్రామ అభివృద్ధి కొరకు ₹1 కోటి ఇచ్చారని ఈ సందర్భంగా తెలిపారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలోని ఏ గ్రామానికి ఎంత మొత్తం నిధులు ఇవ్వలేదని, తమ గ్రామం చిన్నదైనా కూడా ఇన్ని నిధులు ఇచ్చి గ్రామం అభివృద్ధి కొరకు పాటు పడ్డారని ఈ సందర్భంగా ఎమ్మెల్యేకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అడిగిన 50 లక్షల ప్రొసీడింగ్ పేపర్ ఇచ్చిండు. ఇప్పటి వరకు మా ఊళ్ళో అన్ని డ్రైనేజ్ లేదన్న. అన్ని సంవత్సరాల నుంచి గత ప్రభుత్వాలు కూడా వచ్చినాయి పోయినాయి. ఇప్పుడు అన్ని డ్రైనేజ్ లేదు. ఊళ్ళో ఒక పండుగ జరిగింది అనుకో, సీసీ రోడ్లు లేవు. ఊళ్ళో పండుగ జరిగింది అనుకో, ఇంట్లో వాటర్ వాడిరు అనుకో, రోడ్ల మీకు వస్తుండే చాలా ఇబ్బంది అవుతుండే. వాటర్ కూడా తక్కువ వాడుతుండ్రి. ఇప్పుడు ఆ శంకరన్న వల్ల అన్ని డ్రైనేజ్ అవుతుంది. శంకరన్న పేరు ఎప్పుడు ఉప్పరిగడ్డలు ధన్యవాదాలు తెలుసుకుంటారు అని ఎప్పుడు మేము రుణపడి ఉంటాము. ఇంకా మాకు బీటీ రోడ్ లేదని చెప్పినాము, బీటీ రోడ్ కూడా ఇస్తామని చెప్పిండు. ఇంకా కొన్ని చిన్న పనులు ఉన్నాయి. ఆ పనులన్నీ శంకరన్న వల్ల సాధ్యమవుతుంది అని చెప్పి మేమందరము ఊరోళ్ళము కానీ, మేము యువకులం కానీ శంకరన్నకు సపోర్ట్ చేస్తాము. శంకరన్నే మళ్ళీ ఎమ్మెల్యేగా చూస్తామని మేమందరం కోరుకుంటున్నాము. ప్రజాపాలన సందర్భంగా మరి షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకరన్న గారు ఉప్పరిగడ్డ గ్రామానికి మరి అభివృద్ధి కార్యక్రమంలో మరి సంక్షేమ పథకాలు, మరి దాంతోపాటు ఇందిరమ్మ ఇండ్లు, మరి అభివృద్ధి కార్యక్రమాలు కూడా శ్రీకారం చుట్టారు. మరి ఈరోజు మేమందరం ఎవరమైనా సరే అభివృద్ధికి కోరకే పాటుపడతాం. ఇలా సెల్ఫ్ అవసరాలకు ఎవరు అడగం. ఈరోజు ఊరు బాగుపడాలి, ప్రజలు సంతోషంగా ఉండాలి అదే మా కోరిక. ప్రజాప్రతినిధుల నుండి కూడా మేమందరము ఊర్లో ఎవరైతే నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు ఇప్పించడంలో, మరి ఈ ఊర్లో విలేజ్లో మరి సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్లు కానీ, ఇంకేమైనా కార్యక్రమాలు, మరి కొత్త గ్రామ పంచాయతీ కాబట్టి జీపీ బిల్డింగ్ లేకపోవడం కొన్ని ఇబ్బందులు ఉండే. మరి మా శంకరన్న ఈరోజు మా ఊరికి వచ్చేసి మీకు కావలసిన నిధులు, మీకు కావలసిన ఇందిరమ్మ ఇండ్లు, మీరు మరి పెన్షన్లు కానీ ఏది ఉన్నా మా దృష్టికి తీసుకురండి, ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి ఈరోజు ఒక 50 లక్షల వరకు శంకుస్థాపన చేయడం జరిగింది. మరి మా గ్రామ ప్రజల అదృష్టం, మా అదృష్టం, శంకరన్న ఎమ్మెల్యేగా ఉండి ఒక్కటేసారి వచ్చి 50 లక్షల సీసీ రోడ్లు, డ్రైనేజీలు ఇచ్చి ఇందిరమ్మ ఇండ్లు ఇంటికి 5 లక్షల చొప్పునైనా 15 ఇండ్లైనా దగ్గర ₹1,50,00,000. మరి జీపీ బిల్డింగ్ 20 లక్షలు. ఇట్లా చూసుకుంటూ పోతే 2 నుంచి 3 కోట్ల ఈరోజు ఈ బడ్జెట్ మరి ఈ ఉప్పరిగడ్డ గ్రామ పంచాయతీకి కేటాయించడం జరిగింది. మరి మేము అందరం కూడా సంతోషంగా ఉన్నాం. మరి మా శంకరన్న మళ్ళా 10 ఏళ్ళు మరి అధికారంలో ఉండాలి, మరి ఎమ్మెల్యేగా కొనసాగాలి. ఎందుకంటే శంకరన్న ప్రజల మనిషి, ఆయన హైటెక్ మనిషి కాదు, ప్రజలతో ఉండేవాడు, ప్రజల కోసం తెలుసు, ప్రజల బాధలు తెలుసు. కాబట్టి మరి శంకరన్న ఇంకొక 10 సంవత్సరాలు రాజకీయంగా ఉండాలి. మరి ఈ మారుమూల గ్రామాల్లో అభివృద్ధి కావాలి. ఆయన ఉన్న పీరియడ్లను మరి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అన్ని ఊర్లకు చెందాలనేది మా ఆలోచన. గత ప్రభుత్వంలో వాస్తవానికి మిషన్ బాధ్యత నుంచి నీళ్ళు ఇవ్వడం జరిగింది. మిషన్ బాధ్యత నుంచి ఇంటికి నీళ్ళు ఇవ్వడం జరిగింది. తండకు ఒక వాటర్ ట్యాంక్ ఇవ్వడం జరిగింది. తండలకు కొన్ని సీసీ రోడ్లు వేయడం జరిగింది. మరి విలేజ్ వరకు వస్తే కొన్ని వెనకబడిపోయినాం. ఊర్లో ఉప్పరిగడ్డ గ్రామ పంచాయతీలో కొన్ని వెనకబడిపోయినాం. ఈ బీటీ రోడ్లు లేకపోవడం, తండలకు రోడ్లు లేకపోవడం, కొన్ని ఇబ్బందులు అయినాయి. కాబట్టి అవన్నీ శంకరన్న కూడా మరి ముంగల్కి వెళ్దామని చెప్పేసి మేమందరం భావిస్తున్నాం.
ప్రజాపాలన ఎట్లా సాగుతుందో మా ఉప్పరిగడ్డ గ్రామ పంచాయతీలో పనితీరు కూడా అట్లే తిరుగుతుంది. ఎందుకంటే రాజకీయాలు వస్తుంటాయి పోతుంటాయి, మా శంకరన్న అన్నట్టు చందన్న అన్నట్టు వాస్తవమే. అవి ఈరోజు ఒక పార్టీ ఉండొచ్చు, రేపు వేరే పార్టీ ఉండొచ్చు, కానీ పార్టీ తిరుగు కాదు. మా శంకరన్న చూసే పనులన్నిటి మా అన్న మాతో రాకున్నా కూడా ఎమ్మెల్యేగా గెలిచి 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ 2 సంవత్సరాల్లో ₹1 కోటి పనులు ఇచ్చింది శంకరన్న అనే అన్నతో భావిస్తున్నాం మేము. ఎమ్మెల్యేని కూడా ఇప్పుడు నాకు అనుకోలే, కానీ మాకు ఏ పని ఉన్నా అన్న అంటే చెప్పుతాం, చెప్పు గణేష్, చెప్పు చంద్ర అనేటప్పుడు మా శంకరన్న. ఆయనకు పోయి అడగందాడే, అన్న మా జీపీ బిల్డింగ్ లేదు, ఇంతకుముందు టీఆర్ఎస్ పార్టీ వచ్చింది, కంకణాలు కొట్టింది, వెళ్ళిపోయింది, మా ఊరు పట్టించింది, నీళ్ళు దాపింది, వెళ్ళిపోయింది. మా ఊరు అన్న ఫరూక్ నగర్ బార్డర్కు లాస్ట్ ఊర్లో ఉంటుంది ఉప్పరగడ్డ అనే పేరు ఎవరికి తెలియదు, అది షాద్నగర్లో అని కూడా చెప్పాం. అయితే ఓకే మీ ఊరికి ఏం కావాలంటే 47 ఊర్లలో అన్న మా జీపీ బిల్డింగ్ మీద 47 ఊర్లో నుంచి వచ్చిన వేరే కార్యకర్తలు కానీ మాకు బిల్డింగ్ కావాలని వచ్చేటువంటి మనుషులు కానీ మీకు ఈయను మా విలేజ్ నుంచి వచ్చారు, చందైనా గణేష్ అయినా అందరు మాతో వచ్చేటోళ్ళే, బిల్డింగ్ ఫస్ట్ ఇస్తా అని చెప్పి మాకు రాయడం జరిగింది 20 లక్షల. అలా ఇంకో మా ఊరికి కూడా ఇల్లు కావాలి, ఇందిరమ్మ ఇల్లు అంటే ఎన్ని కావాలంటే మాకు 20 ఇళ్ళు కావాలంటే రాసుకోమంటే 16 ఇళ్ళు ఇప్పటిదాకా అయిపోయింది. ఇప్పుడు మా అన్నతో పాటు శంకరన్నతో పాటు చందన వచ్చింది కాబట్టి మరో ఇంకో 20 ఇళ్ళు ఇస్తాము. మీరు ఎటువంటి భేదాలు పెట్టుకోకండి. చిన్న ఊరు గురించి మీరు కొట్లాడుకుంటూ పోతే ఊర్లో ఉన్న కార్యకర్తలు కానీ ఎవరు కానీ మీతో పాటు వాళ్ళు కొట్లాడుకుంటూ పోతారు, ఊరు చిల్లం పిల్లం అవుతుందని చెప్పడం జరిగింది. ఇంకో విషయం, మా ఊర్లకు రోడ్ అనేది అప్పుడే ఎస్టీ కోట కింద ఒకటి భక్త రోడ్ రాయడం జరిగింది. ఇది బీసీ కోట కుండా కూడా జయరాం తండ నుంచి మన బీటీ రోడ్ దాకా రాయడం జరిగింది. మళ్ళీ ఇంకోటి 20 లక్షల సీసీ రోడ్ ఇవ్వడం జరిగింది. తమ్మునిగా భావించి ఊరు మనదే అనుకొని ఇన్ని రోజుల దాకా ఇన్ని ఫండ్స్ తెచ్చినాం. అదేవిధంగా మా అన్నగా ఉన్నాడు కాబట్టి అన్నతో తోడు నేను ఉంటాను. ఇప్పుడు ₹1 కోటి కాదు 10 కోట్ల పని తెచ్చే బాధ్యత మాది, మేము చేస్తాం. ఇవి ఊర్లో ఉన్నటువంటి కార్యకర్తలు అందరికీ మాకు తోడుబడి ఉంటాం, వాళ్ళ తోడుగా మేము ఉంటాం, పనులకు ముందు వెళ్తామని చెప్పి ఈ అవకాశం ఇచ్చింది. థ్యాంక్ యూ. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం 99 డేస్ ప్రజాపాలన ప్రగతి నివేదిక ప్రజాస్వామ్యబద్ధంగా ఇలా గ్రామ సభలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా నేను ఈరోజు ఉదయం భీమవరం గ్రామం రావడం జరిగింది. అక్కడ 60 లక్షలతో సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా నూతనంగా అక్కడ చెన్నయ్య సునీత నూతన గృహప్రవేశానికి పోవడం జరిగింది. తర్వాత ఉప్పర్గడ్డ గ్రామానికి రావడం జరిగింది. మా యొక్క చందు ఆహ్వానం మేరకు మా తిక్కన్న, గణేష్, తిరుపతి అందరి గ్రామ పంచాయతీ సభ్యులందరూ ఆహ్వానించడం జరిగింది. ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి విచ్చేసి ఒక పెద్ద అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా తండలకు కొన్ని లింక్ రోడ్ లేకపోవడంగా బీటీ రోడ్స్ కూడా ఒక మాట ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో ఒక గ్రామ సభ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడ మహిళలు అత్యధికంగా పాల్గొనడం జరిగింది. ఇక్కడ సర్పంచ్ కానీ, వార్డు మెంబర్లు కానీ, కాంగ్రెస్ కార్యకర్తలు కానీ ఒక మంచి ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్ళ యొక్క అప్పటికెప్పుడు వాళ్ళకి సేవ చేస్తూ గ్రామానికి రాబట్టిన సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి పథకాలు కానీ ఇలా ప్రభుత్వం ద్వారా ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యేగా నా ద్వారా కూడా రాబట్టుకొని ఈ యొక్క గ్రామాన్ని ఒక ప్రగతి పథంలో ఆదర్శమైన గ్రామం చేయడానికి వాళ్ళందరూ కలిసిమెలిసి, ఇలా పార్టీ అనేది లేదు, అందరూ ఒకే పార్టీ. మనం అభివృద్ధి చేసుకోవాలి, సంక్షేమం చేసుకోవాలి. మనము ఇలా ఈ మండలంలో పరకనార్ మండలంలో లాస్ట్ గ్రామం కాబట్టి మనం అభివృద్ధి చేయాలి. ఈ గ్రామ సభ పెట్టుకొని అందరం కలిసిమెలిసి సమన్వయంతో మనం ఈ ప్రభుత్వంతో పనులు చేసుకోవాలని ఒక సంకల్పంతో చాలా మంచి ఒక అంకుటిత భావంతో కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. మేము కూడా ఏవైతే మాటలు ఇచ్చిందో, ఈ ప్రభుత్వం ఇచ్చిన మాటలు ఏదైతుందో అవి తూచ తప్పకుండా మేము అభివృద్ధి పరుచుకుంటూ పోతా ఉన్నాం. ఇలా ఇప్పటికీ 2 సంవత్సరాలు గడిచింది. ఇంకా 3 సంవత్సరాలలో ప్రజలు కానీ ప్రతిపక్షాలు గాను చూడవలసింది చాలా ఉంది కాబట్టి ఇలా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఏ పార్టీ ఏం పని చేస్తుంది, ఏ వ్యక్తి ఏ పని చేస్తుంది, ఏ నాయకుడు ఏం పని చేస్తూ ఉన్నాడు. ఇప్పటికి మా చందు నాయక్ గారు చెప్పారు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము అభివృద్ధి చూస్తూ ఉన్నాం. ఇలా గ్రామ పంచాయతీ లేకపోతే గ్రామ పంచాయతీలు, సీసీ రోడ్లు లేకపోతే సీసీ రోడ్లు, డ్రైనేజ్ లేకపోతే డ్రైనేజ్, రేషన్ కార్డు లేకపోతే రేషన్ కార్డులు, ఇండ్లు లేకపోతే ఇండ్లు,
ఇవాళ కొత్తగా పెన్షన్లు కూడా రాబోతా ఉన్నాయని చెప్పి ఆ సర్పంచ్ కూడా చాలా సంతోషం వ్యక్తం చేసింది. కాబట్టి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఇప్పుడు ఇది ప్రజల పార్టీ, కాంగ్రెస్ పార్టీ అందరికీ అండగా ఉండే పార్టీ. కాబట్టి ఇలా ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఈ గ్రామ సభలలో 2 ఏళ్లకే గ్రామ సభలలో కూర్చొని గ్రామ పెద్దలతో సమీక్షలు చేసి గ్రామాల్లో ఏం అవసరాలు ఉన్నాయో మేమందరం తెలుసుకొని కూడా రేపు ప్రభుత్వానికి తెలియాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఒక ప్రగతి నివేదిక కూడా ప్రభుత్వానికి సమర్పించవలసిన అవసరం ఉంది. కాబట్టి ఈ గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుంది. అందరికీ నా యొక్క నమస్కారం. ఇన్ని రోజుల నుంచి మా దగ్గర సీసీ రోడ్లు కానీ ఇందిరమ్మ ఇండ్లు కానీ లేక అందరూ చాలా మంది బాధపడ్డారు. ఇప్పుడు ఈ మన ప్రభుత్వం వచ్చినాక సీసీ రోడ్లు కానీ మోరీలు కానీ ఇందిరమ్మ ఇండ్లు కానీ అన్నీ మాకు వచ్చినాయి. ఇప్పటికీ 20 ఇండ్లకు పైగా వచ్చినాయి. ఇంకా కావాలని మేము కోరుకుంటున్నాము. ప్రజలు కూడా కట్టుకోవాలని చాలా సంతోషపడుతున్నారు. ఇన్ని ఇచ్చినందుకు మన ఎమ్మెల్యే అన్నకు చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను. పింఛన్లు కూడా ఇంకా కొంతమందికి చాలా మందికి రాలేదు. ఇప్పుడు వాళ్ళకు కూడా కొత్త పింఛన్లు కూడా చేస్తానని ఇందాక హామీ ఇచ్చారు. అలాగే రేషన్ కార్డులు కూడా కొత్త రేషన్ కార్డులు లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళకి కూడా కొత్త రేషన్ కార్డులు ఇస్తానని హామీ ఇచ్చిండు. ఇంకా ఏమేమైతే హామీ ఇస్తానని చెప్పిండో అన్ని పనులు త్వరలోనే పూర్తి చేస్తానని అందరి ముందు ప్రమాణం చేసిండు. త్వరలోనే అవి కూడా చేస్తాడని అనుకుంటున్నాము. ఈ పనులన్నీ చేస్తున్న శంకరన్నకు మా హృదయపూర్వక నమస్కారాలు. శంకరన్నతో పాటు మా సర్పంచ్ చందునాయక్ అన్న గారు కూడా వాటితో పాటు అన్ని పనులు మంచిగా చేస్తున్నారు. వాటితో కలిసి అన్ని పనులు చేస్తానని హామీ ఇచ్చారు. అలా ఇద్దరికి మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు చెప్తున్నాను. నమస్కారం. మాకు 10 సంవత్సరాల నుంచి చిన్నగా ఉండే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వీర్లపల్లి శంకరన్న ఆధారంగా మాకు ఇందిరమ్మ ఇల్లు వచ్చింది. కరెంటు 200 యూనిట్ల కరెంట్ వచ్చింది. బస్సు ఫ్రీ వచ్చింది. ఇంకా మహిళలకి అన్ని విధాలుగా మంచి చేస్తారు. ఇందిరమ్మ చీరలని ఊళ్ళ సంఘాలలో కూడా ప్రతి ఒక్కటి పావుల వడ్డీ కానీ ప్రతి ఒక్కటి మంచిగా చేస్తారు. ఎమ్మెల్యే గారికి, వీర్లపల్లి శంకరన్నకి, చందు నాయక్కి కృతజ్ఞత.